హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో బ్లౌజ్‌కి నార్మల్ థ్రెడ్‌తో మనం మగ్గం వర్క్ డిజైన్ ఎలా అయితే వేసుకుంటామో, అదే విధంగా గ్లూ గమ్ ఇంకా నార్మల్ థ్రెడ్ అండ్ నీడిల్‌తో ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. నేనైతే ఇలా ఫస్ట్ బ్లౌజ్‌కైతే ఎలా అయితే హ్యాండ్స్, నెక్ వస్తుందో ఆ విధంగా డ్రా చేసుకున్నాను. తర్వాత ఎక్స్ట్రా కొంచెం అంటే స్టిచెస్ వెళ్ళడానికి ఎంత పడుతుంది అనే దాన్ని కూడా నేను మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు బీట్స్ అనేది మిషన్ కింద పడకుండా ఉంటాయి. తర్వాత మనం ఏదైతే ప్లాన్ చేసుకుంటామో అలా మనము ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని కుందన్స్ అన్నింటిని ఈ విధంగా గ్లూ గమ్ అప్లై చేసి ఫస్ట్ అయితే మనము అన్నిటిని గ్లూ గమ్‌తో స్టిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్క్వేర్, ఇంకా సర్కిల్, ఇంకొకటి లీఫ్ టైప్ కుందన్స్ అయితే గ్లూ గమ్‌తో స్టిక్ చేసుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ ఇవన్నీ గ్లూ గమ్‌తో స్టిక్ చేసేసుకున్న తర్వాత కొద్దిసేపు అనేది డ్రై అవ్వనివ్వాలి. ఇలా డ్రై అయిన తర్వాత అయితే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఇవనేవి కుందన్స్ కదలకుండా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ వీటన్నింటిని గ్లూ గమ్ తీసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్‌గా ఒకే సైజులో రావడం కోసం మనం స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా నీట్‌గా మార్కింగ్ చేసుకున్నాము అంటే మనకి ఎక్కడ ఎలా అయితే కుందన్స్ కుట్టాలి అనుకున్నామో ఆ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా గ్లూ గమ్‌తో అన్ని స్టిక్ చేసిన తర్వాత కొద్దిగా డ్రై అవ్వనివ్వాలి. స్మాల్ సైజ్ బీడ్స్, ఇంకా గ్లూ గమ్, వీటితో పాటు నార్మల్ నీడిల్ కావాలి. నార్మల్ థ్రెడ్ తీసుకున్నాను. తర్వాత ఒక నాట్ అనేది వేసుకొని మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో అక్కడ బ్యాక్ సైడ్ నుంచి మనము నీడిల్ అనేది పైకి తీసుకోవాలి. నాట్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నాను. ఒక లైన్‌గా ఫస్ట్ కొన్ని కుందన్స్ అనేది ఇప్పుడైతే ఎక్కిస్తున్నాను. 8-10 కుందన్స్ అనేది ఈ విధంగా ఎక్కించిన తర్వాత ఇలా మొత్తం నీడిల్‌కి ఎంత సరిపోతాయో అన్ని ఆ విధంగా ఎక్కించిన తర్వాత వీటిని గ్లూ గమ్ తీసుకొని మనం స్టిక్ అనేది చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ గ్లూ గమ్ తీసుకొని కదలకుండా ఉంటాయి. ఇవి డ్రై అయిన తర్వాత అందుకోసం నీట్‌గా ఫినిషింగ్ రావడం కోసం ఈ విధంగా అనేది చేస్తున్నాను. మగ్గం వర్క్ వచ్చిన వాళ్ళకైతే ఇంత పని ఉండదు. మగ్గం వర్క్ రాని వాళ్ళకి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. నీట్‌గా కూడా ఉంటుంది. వర్క్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనకి ఒక బీట్ నుంచి ఇంకొక బీట్‌కి ఎక్కించేటప్పుడు గ్యాప్ అనేది రాకూడదు అంటే నీడిల్ అనేది కిందికి దించి మళ్ళీ అదే నీడిల్‌ని ఒక బీట్ వదిలిపెట్టి వెనక్కి అనేది స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ వెనకాల నుంచి ఒక బీట్ వదిలిపెట్టి పైకి రానిచ్చి ఇప్పుడు ఏ బీట్ అయితే వదిలిపెట్టామో లాస్ట్ ఎండింగ్‌లో ఆ బీట్‌ని మనము లోపలికి ఎక్కించాలి థ్రెడ్‌ని. ఇక్కడ చూపిస్తున్నట్టు ఆ బీట్ లోపలికి మనము నీడిల్ అనేది ఎక్కియడం వల్ల ఈ బీట్‌కి నెక్స్ట్ వచ్చే బీట్‌కి గ్యాప్ అనేది రాకోకుండా ఉంటుంది. అందుకోసమే ఈ మెథడ్ అనేది వాడతాము. చూడండి ఈ విధంగా మొత్తం అనేది లైన్‌గా స్టిచ్ చేసేసాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మీరు ఇలాగే వదిలేసుకోవాలి అనుకుంటే గోల్డెన్ జరీ ఇలాగే కూడా వదిలేసుకోవచ్చు. లేదంటే మంచిగా నేను వేసినట్టు డిజైన్ చేసుకోవచ్చు. కొంచెం లావ్ సైజ్ బీడ్స్‌కి గోల్డెన్ కలర్‌వి, ఇంకొద్దిగా పెద్ద సైజు వైట్ కలర్ బీడ్స్ అనేది తీసుకొని ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసుకుంటూ వచ్చాను. ఇది మనము ఇందాక చూపించినట్లు కాకుండా 3 బీడ్సే కాబట్టి నార్మల్‌గా స్టిచ్ చేసుకుంటే గ్లూ గమ్ కరిపించుకుంటూ వెళ్ళిపోవడమే. గ్లూ గమ్ కరిపేయడం వల్ల మనం గట్టిగా పట్టి లాగితే తప్ప ఇవి డ్రై అయిన తర్వాత అస్సలు ఊడిపోవు. కాబట్టి ఈ మెథడ్ అనేది ఈజీనే, కానీ కొంచెం టైం అనేది మగ్గం వర్క్ కన్నా ఎక్కువ తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ మార్కింగ్ చేసుకున్న చోటంతా నేను వైట్ కలర్ బీడ్స్ వేయడం కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఇందాక గోల్డెన్ కలర్ బీడ్స్ ఎలా అయితే స్టిచ్ చేశానో అదేవిధంగా ఈ హ్యాండ్ మొత్తం అనేది స్టిచ్ చేస్తున్నాను. ప్రతిసారి అది చూపించట్లేదు. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అదే మెథడ్ని నేను ఈ మొత్తం బ్లౌజ్ మీద అప్లై చేస్తున్నాను. సో వైట్ కలర్ బీడ్స్ ఇలా కుట్టినప్పుడు మనకి హోల్ అనేది పైకి రాకూడదు అంటే కొంచెం డిస్టెన్స్ క్లాత్ మీద డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకొని నీడిల్ అనేది కిందికి గుచ్చడం వల్ల ఆ హోల్ ఉండే భాగం అనేది సైడ్కి పడి వైట్ కలర్ పర్ల్ అనేది పైన నిలబడుతుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత సేమ్ అయితే స్క్వేర్ ఉంటే స్క్వేర్
చుట్టూరా ఈ విధంగా సర్కిల్ ఉంటే సర్కిల్ చుట్టూరా మనం బీడ్స్ అనేది ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడము. చూడండి ఇక్కడ స్క్వేర్ చుట్టూరా ఎలా అయితే ఫిల్ చేసామో ఆ విధంగా ఫిల్ చేస్తూ సేమ్ చూడండి వైట్ కలర్ బీట్ వచ్చింది కదా. సో ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ నేను గోల్డెన్ కలర్ బీట్స్ ఎలా చూపిస్తాను సేమ్ మెథడ్లోనే ఇవన్నీ కూడా స్టిచ్ చేస్తున్నాను. ఇదే విధంగా మొత్తం ఇక్కడ ఎన్ని లైన్స్ అయితే డ్రా చేసుకున్నామో అన్ని లైన్స్ నీట్గా ఫినిష్ అనేది చేసుకుంటూ వచ్చేదాన్ని. మామూలుగా మొత్తం వర్క్తో చేయడం అయితే మనకి చాలా తొందరగా అనేది అయిపోతుంది. బట్ ఇలా నీడిల్స్ అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే కిందకి పైకి కిందకి పైకి నీడిల్ అనేది తిప్పుతూ రావాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. నేను ఇంట్లో పని చేసుకుంటూ వర్క్ చేయడం వల్ల నాకు 1 మంత్ అనేది పట్టింది. చాలా ఎక్కువ టైం పడుతుంది. సో మీరు ఎంత టైం తీసుకుంటున్నారు అనేది మీరు స్పెండ్ చేసే టైం బట్టి ఉంటుంది. చూడండి వర్క్ అయితే ఇలా నీట్గా అనేది ఫినిష్ అయ్యింది. తర్వాత ఇది మీటర్స్ ప్రకారం అమ్ముతారు షాప్లో. సో ఇది మనకి క్లాత్ అనేది పిక్కొని రాదు. అంటే థ్రెడ్స్ ఎక్కడైనా ఖర్చుకోవడము క్లాత్ చిరిగిపోవడం జరుగుతుంది కదా, అలా అయితే ఈ పిన్నెన్స్ అనేది జరగదు. కాబట్టి నేను ఇలాంటి పిన్నెన్స్ అనేది తీసుకొని దీని మీద స్టిచ్ చేస్తున్నాను. ఇది 2 పీసెస్గా మాత్రమే కట్ చేయాలి. సింగిల్ పీస్గా కట్ చేస్తే అది జాయింట్ అనేది విడిపోతుంది. ఇలా 2 పీసెస్గా కట్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి. సింగిల్ పీస్ అనేది కట్ చేయండి. 2 పీసెస్గా మాత్రమే కట్ చేసుకోవాలి. 2 పీస్ కలిపి నాకైతే 40 రూపీస్ పడింది. మీటర్ ఉంటుందో రూపాయలు ఆ లెంత్ మొత్తం కట్ చేసి ఇస్తారు మీకు. సో ఈ విధంగా గ్లూ గన్ తీసుకొని అటువైపు ఇటువైపు బాగా గ్లూ గన్ అప్లై చేసి స్టిచ్ చేశాను. తర్వాత ఇది డ్రై అయిన తర్వాత దీని మీద నార్మల్ మీడియంతో స్టిచ్ చేసుకోవచ్చు. గమ్ వేసి కరెక్ట్ ఇవ్వగానే స్టిచ్ చేస్తే అది స్టిచ్ చేయడానికి రాదు కాబట్టి కొంచెం డ్రై అవ్వాలి. తర్వాత ఇక్కడ మనము గోల్డెన్ కలర్ వైట్ కలర్ బీడ్స్ అనేది ఫస్ట్ చేసాం కదా. సో అదే విధంగా బీడ్స్ వచ్చిన తర్వాత కింద మళ్ళీ ఫస్ట్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత గోల్డెన్ కలర్ లైన్ స్టిచ్ చేసి మళ్ళీ సేమ్ మెథడ్లో గ్లూ గన్ తీసుకొని స్టిచ్ చేసేసాను. సో గోల్డెన్ కలర్తో స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ గోల్డెన్ లైట్ అనేది ఇటు అటు వచ్చేస్తుంది. తర్వాత వైట్ కలర్ మిడిల్లో గోల్డెన్ కలర్ లైన్ అనేది ఫినిష్ చేసేసి బ్లౌజ్ అనేది ఎండ్ చేసేసాను. ఫుల్ బ్లౌజ్ అనేది ఫినిష్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీనికి మనము హ్యాంగింగ్స్ అనేది అంటే హ్యాండ్స్కి కింద హ్యాంగింగ్ చేస్తే కూడా వాటిని స్టిచ్ చేస్తున్నాము. నార్మల్ థ్రెడ్ని కింద నుంచి 4 లైన్ తీసుకొని థ్రెడ్ని స్టిచ్ చేసుకుంటూ పోయి ఫస్ట్ మనము మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఎన్ని బీడ్స్ అనేది పడతామో మనం ఎంత థిక్నెస్ వేసుకుంటామో దాన్ని బట్టి మనము మార్కింగ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేనైతే ఇది త్వరగా ఊరిపెట్టడానికి 4 లైన్ థ్రెడ్ తీసుకొని కుట్టేసాను. ఈ విధంగా ఫుల్ ఫినిష్ అయితే అయిపోయింది హ్యాండ్స్ అంతా. ఈ విధంగా హ్యాండ్స్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఈ మెథడ్లో నేను నెక్ కూడా సేమ్గా స్టిచ్ చేసేసాను. నెక్కి అయితే ఫస్ట్ డిజైన్ అనేది మార్క్ చేసుకొని గోల్డెన్ జరీతో స్టిచ్ చేసుకున్నాను. గోల్డెన్ జరీతో స్టిచ్ చేసిన తర్వాత పల్స్ అండ్ బీడ్స్ని మనం బ్లౌజ్లో ఏ విధంగా అయితే వాడతామో అదేవిధంగా పర్ల్స్ అండ్ బీడ్స్ని యూజ్ చేసి మొత్తం నెక్ ఫినిష్ అయితే చేసేసాను. ఈ విధంగా నెక్ అనేది కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకుంటూ ఫినిష్ చేసిన తర్వాత మధ్యలో ఏదైతే ఉందో ఆ ప్లేస్ని కూడా డిజైన్ చేసుకొని హ్యాంగింగ్స్కి యూజ్ అయ్యేలాగా థ్రెడ్డింగ్ చేసుకున్న తర్వాత బీడ్స్ అనేది స్టిచ్ చేశాను. ఈ విధంగా బీడ్స్ స్టిచ్ చేసిన తర్వాత డాట్స్ అనేది స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను. ఫుల్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది బ్లౌజ్. ఇదే మాదిరిగా ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకొని డిజైన్ చేశాను. ఇది ఫుల్ బ్లౌజ్ అనేది మనకి వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇది గోల్డెన్ కలర్ అవ్వడం వల్ల మీకు లైటింగ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో బ్లౌజ్ అయితే డిజైన్ చాలా బాగా వచ్చింది. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫినిష్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే